నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తల్లికి వందనం పథకాన్ని ప్రతి విద్యార్థికి అందజేస్తాం, ఇందులో ఎలాంటి సందేహం లేదన్న మంత్రి నారా లోకేష్. నిత్యావసరాల ధరలపై నిరంతరం సమీక్షిస్తున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. కందిపప్పును సబ్సిడీ ధరలకు అందజేస్తున్నట్లు స్పష్టం. 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. 4 రోజుల పాటు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక. ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించడం పట్ల పిఠాపురం జనసేన పార్టీ నాయకుల హర్షం. కూటమి నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని ధీమా. తల్లికి వందనం పథకాన్ని ప్రతి విద్యార్థికి అందజేస్తామని, ఇందులో సందేహం లేదని శాసన మండలిలో మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ విమర్శలను తిప్పికొట్టేలా మంత్రి నారా లోకేష్ అమ్మకు వందనం పథకంపై స్పష్టతనిచ్చారు. బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఆర్థిక సాయం అందజేస్తామని తేల్చి చెప్పారు. అదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు అనే తేడా లేకుండా ఈ పథకం అమలు చేస్తామని అన్నారు. వైసీపీ హయాంలో నాడు నేడు పేరుతో నిధుల దోపిడీ జరిగిందని, అలాగే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిందని అన్నారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా సరికొత్త బోధనా పద్ధతులు అమలు చేస్తామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తామని, ప్రభుత్వ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు చేపడతామని అన్నారు. అయితే ఈ ఏడాది అమలు చేస్తారో లేదో మాత్రం తెలియజేయలేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని, తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుస్ఖలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా, మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4 వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్ గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోత్ ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకి వర్తిస్తుంది. ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష, 2019 నుంచి 24తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా 72,000 మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష. ఇది కూడా మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం. కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు? గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది. సిబిఎస్ఈ మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్స్ అని పెట్టారు. తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు. టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది, దాని గురించి కూడా మాట్లాడతారు. కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. యూనియన్లతో మాట్లాడాలి, ఉపాధ్యాయులతో మాట్లాడాలి, అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం, అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం, నాకు నచ్చలేదు కనుక ఇది తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు. చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి అంటే ఎలాంటి సందేహం లేదు. ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది. మీరు చూసారు, దాదాపు 16,000 మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్కి మేము తొలి అడిగేసాం. అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పూర్తి చేస్తాం. కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు 11,000 పాఠశాలలో 10 కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ఎందుకున్నారు?
ఎలా అడ్మిషన్స్ పెంచాలి, నాణ్యత ఎలా పెంచాలి, అసెస్మెంట్ ఎలా చేయాలి, టెక్నాలజీతో జోడించి ఎలా చేయాలి, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ప్రెషర్ లేకుండా సిస్టమేటిక్ ఎట్లా చేయాలనేది కూడా మేము చర్చిస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం. అటు ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్ ఉంది, ఢిల్లీలో ఒక మోడల్ ఉంది, పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో అందరం చర్చిస్తున్నాం. అధికారులు కూడా ఒక టీం వేసాం, వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు. వాళ్ళు నివేదిక ఇచ్చినా నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా. వెళ్ళి ఏం చేస్తున్నారో మోడల్ చూసి మన రాష్ట్రానికి కరెక్ట్ మోడల్ ఏంటనేది రూపొందించి అది మీ ముందర పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తల్లిదండ్రులు ముందర పెడతా వాళ్ళ అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే వచ్చే అకాడమిక్ క్యాలెండర్ నిత్యావసరాల ధరలపై దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి నిరంతరం సమాచారం సేకరిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కేంద్రానికి చెందిన యాప్ ద్వారా రాష్ట్రంలోని 4 సెంటర్ల నుంచి 22 వస్తువుల ధరలను సేకరిస్తున్నట్లు తెలిపారు. 181 రూపాయలున్న కందిపప్పును ప్రత్యేక కౌంటర్ల ద్వారా 160 రూపాయలకే అందిస్తున్నామని అన్నారు. స్టీమ్ రైస్ ను కేజీ 49 రూపాయలకు, రా రైస్ ను 48 రూపాయలకు అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో కందిపప్పు, బియ్యం నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. నిత్యావసరాల బ్లాక్ మార్కెట్పై కూడా దృష్టి సారించామని అన్నారు. నిత్యావసరాల వ్యాపారుల చేతుల్లో కంటే వినియోగదారుల వద్ద ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 2023-24లో ప్రభుత్వం సేకరించిన వరి ధాన్యం వివరాలను దిగువగా వివరించడం అయింది. ఖరీఫ్ సీజన్లో సుమారు 4,97,910 రైతుల దగ్గర నుంచి 29,97,073 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం అధ్యక్ష. దానికి మొత్తం చెల్లించింది 6,549 కోట్ల 15 లక్షలు. రబీ మాసంలో రైతుల సంఖ్య 1,32,853, సేకరించిన ధాన్యం 12,64,800 టన్నులు మెట్రిక్ టన్నుల అధ్యక్ష. దానికి 2,763,070.76 కోట్లలో అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. కష్టపడి పండించిన రైతుకి కన్నీరే మిగిల్చారు అధ్యక్ష. అందులో భాగంగా చెల్లించాల్సిన మొత్తం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ చూపించి ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనికి ప్రయారిటీ ఇమ్మని రిక్వెస్ట్ చేసినప్పుడు కష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిల్ని రైతులకి ఆదుకోవడానికి కోసం మేము కొన్ని చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. మొత్తం 12,64,800 మెట్రిక్ టన్నులు రబీ మాసంలో మేము సేకరిస్తే 2,763 కోట్ల రూపాయల్లోనూ ఇప్పుడు వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 కోట్ల మొదటి విడతగా మేము అందించాం అధ్యక్ష. ఇంకా సుమారు 674 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. రాబోయే 10-15 రోజుల్లోపే ఈ అప్పు ఏదైతే గత ప్రభుత్వం చేసి వెళ్ళిందో దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతును ఆదుకోవడానికి కోసం చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఇందులో దురదృష్టమైన అంశం ఏంటంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 39,550 కోట్ల రూపాయల రుణాలు చేసి చివరికి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు, రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా గత ప్రభుత్వం అందించకుండా వెళ్ళిపోయింది అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ మేము ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా రైతును ఆదుకునే విధంగా ఈ 1000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సహాయంతో అందించగలిగాం. రాబోయే రోజుల్లో ఈ 674 కోట్ల రూపాయలు కూడా తప్పకుండా మేము రైతులకి తక్షణమే చెల్లిస్తాం. అంటే రబీ కూడా స్టార్ట్ అయిపోతుందండి, పెట్టుబడి కూడా కావాలి, ఇమ్మీడియట్గా ఇవ్వాలి రైతుకి. ఏ ప్రభుత్వం బకాయి పెట్టినా రైతుకి ఖచ్చితంగా రబీకి, ఖరీఫ్లోది ఖచ్చితంగా రబీ కన్నా ఇవ్వకపోతే పెట్టుబడి ఉండదు కదండి. డెఫినెట్గా ఇబ్బందులు ఉన్నాయి. మీరు కూడా అది గ్రహించినందుకు, రైతు పక్షాన్ని నిలబడినందుకు గౌరవ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. తప్పకుండా ఆ చర్యలు తీసుకుంటాం. నేను మాటిస్తున్నాను సభాముఖంగా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 674 కోట్ల రూపాయలు కొద్ది రోజుల్లోనే, అంటే రుణాలు మళ్ళీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వీటన్నిటికీ చాలా పేపర్ వర్క్ ఉంటుంది అధ్యక్ష. మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. 39,550 కోట్ల రూపాయల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 కోట్లు దాంట్లో చెల్లించాం అధ్యక్ష. సో ప్రస్తుతం ఉన్న అప్పు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి 37,550 కోట్లు. అది కాక
ఇంకో 1000 కోట్లు మేము మా రైతులకి తక్షణ ఆర్థిక సహాయంగా 1000 కోట్లు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ 674 కోట్ల రూపాయలు కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా సూచించినట్టు ఒక ప్రయారిటీ తీసుకుని రైతులు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మాది అధ్యక్ష. తప్పకుండా రైతు పక్షపాత ప్రభుత్వం మాది. జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ పేరు ప్రతిష్టలను దిగజార్చేలా యూనివర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. యూనివర్సిటీ పరిధిలోని కళాశాలకు అటానమస్ హోదా ఇచ్చే విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు డిమాండ్ చేశారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలకు అటానమస్ హోదా ఇచ్చేందుకు అవసరమైన ఎన్ఓసీ ఇవ్వడంపై విచారణ జరిపించాలని అన్నారు. యూజీసీ, ఏఐటీఈసీ నిబంధనలకు అనుగుణంగా ఆయా కళాశాలకు అటానమస్ హోదా ఇస్తున్నారో లేదో చూసుకోవాలని అన్నారు. ఆయా కళాశాలలో విద్యార్థులకు అవసరమైన ల్యాబ్, లైబ్రరీ సౌకర్యాలు ఉన్నాయో లేదో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రోజు జేఎన్టీయూ వద్ద ఏదైతే గత 16 సంవత్సరాల నుంచి 48 జేఎన్టీయూ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలకి ఏదైతే అటానమస్ హోదాను కల్పించారు, గత 4-5 సంవత్సరాల కాలంలోనే అత్యధిక కాలేజీలకి ఎన్ఓసీలని ఏదైతే అటానమస్ కి సంబంధించి ఎన్ఓసీలని జేఎన్టీయూ వీసీ గారు అదేవిధంగా రిజిస్టర్ గారు ఇచ్చారు. దీని మీద సంబంధించి హైకోర్టు మొన్న సంబంధించి కేసును కూడా ఈ సిబిసిఐడికి ఫార్వర్డ్ చేస్తామని తెలియజేశారు. ఒక ఎన్ఓసి అటానమస్ కాలేజీలు జేఎన్టీయూ పరిధిలో అవ్వాలంటే ఎటువంటి నామ్స్ ఉన్నారో ఆ నామ్స్ అన్ని కూడా ఈరోజు ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితులు ఈ రోజు దానికి సంబంధించి ఎన్ఓసీల్ని ఇక్కడున్న అధికారులు రాజకీయ పలుకుబడి లేకపోతే ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి ఈ రోజు ఇచ్చారనేది వాదన కోర్టులో జరుగుతూ ఉంది. ఈ రోజు గత 20 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ కాలేజీలకి అటానమస్ హోదా రావాలంటే ఏదైతే పర్మనెంట్ స్టాఫ్ ఉండాలి, పిహెచ్డి క్వాలిఫికేషన్ సంబంధించి ప్రొఫెసర్లు ఉండాలి, ఆ కాలేజీలో పాస్ పర్సెంటేజ్ ఉండాలి, గత 10 సంవత్సరాల నుంచి ఆ కాలేజీ ఉండాలి. కానీ ఈ రోజు ఎటువంటి నిబంధనలు పాటించారో తెలియకుండా ఈ గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కువ కాలేజీలకి ఈ రోజు అటానమస్ హోదాను పరిపాలించారు. అంటే భవిష్యత్తులో గవర్నమెంట్ కాలేజీలని, గవర్నమెంట్ యూనివర్సిటీలని పక్కన పెట్టే పరిస్థితి ఈ రోజు ఉంటా ఉంది. యూనివర్సిటీలని ప్రభుత్వం అభివృద్ధి చేయాలి, యూనివర్సిటీ స్వయం ప్రాతిపత్తిని కాపాడాలి. కాబట్టి వీటన్నిటి మీద సమగ్ర విచారణ చేయాలని లోపల యూనివర్సిటీలో అబ్కారీ శాఖ ప్రాంతీయ పరిశోధన కార్యాలయం తొలగించాలని, ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి 70 కోట్ల రూపాయలు ఈ యూనివర్సిటీలో లేవు, వాటిని వెంటనే సమగ్ర విచారణ చేసి యూనివర్సిటీ అభివృద్ధికి మాత్రమే ఈ నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్. ప్రాధాన్యత రంగాలను అన్ని విధాలా పటిష్టం చేసి రాష్ట్రంలో జిల్లాను టాప్ 5 లోని నిలపాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్ హాల్లో జేసీ అతిథి సింగ్ తో కలిసి జిల్లా కలెక్టర్ అన్ని రకాల ప్రాధాన్యత రంగాలకు చెందిన జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలు, పనుల పురోగతి, సాధించిన ప్రగతి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఖరీఫ్ సాగుబడిని పెంచడంతో పాటు అధిక దిగుబడులను సాధించేలా యాజమాన్య పద్ధతులను రైతులు పాటించేలా అవగాహన పెంచాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, ఏపీ ఎంఐపీ పీడీ రవీంద్రారెడ్డి, డీసీఓ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. రెయిన్ తక్కువ కాబట్టి మనకి ప్రతి నీడ్స్ ఇంపార్టెంట్ కాబట్టి మనకి ముఖ్యంగా మైక్రో ఇరిగేషన్ అనేది మనం బాగా ప్రమోట్ చేసుకోవాలి. సో సక్సెస్ ఆఫ్ కడప డిపెండ్స్ ఆన్ మైక్రో ఇరిగేషన్. సో డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ డిఫరెంట్ ఇవి. సో దీనికి ఏంటంటే ఏపీ అనేది వీక్ ఉన్నప్పటికీ కూడా మనం ఎవరి లెవెల్లో వాళ్ళు ముఖ్యంగా హార్టికల్చర్ అన్నవాళ్ళు పూర్తిగా సపోర్ట్ చేయాలన్నమాట. అప్పుడే మనము బెటర్గా చేస్తాం. ఎందుకంటే కొన్ని చోట్ల ప్రొడక్టివిటీ మనం చూస్తే పక్కన ఉన్న కర్ణాటకతో పోలిస్తే మన దగ్గర బనానా ప్రొడక్టివిటీ కొంచెం తక్కువ ఉంది. అలాగే స్వీట్ ఆరెంజ్ ఈల్డ్ తక్కువ ఉంది ప్రొడక్టివిటీ. ఇప్పుడు మన ముందున్న ఛాలెంజెస్ ఏంటంటే ఏరియా ఎక్స్పాన్షన్, ఏరియా బెటర్గా ఎలా ఎక్స్పాండ్ చేయాలి అంటే ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలి. ఇవి రెండే మన ఛాలెంజెస్. ఇంకా మిగిలినవన్నీ ఏంటి, సిసిఆర్సి కార్డ్స్. సిసిఆర్సి కార్డ్స్ ఎప్పుడు మనం అచీవ్ చేస్తాం. కార్డ్స్ ఇవ్వడంలో గొడవ లేదు, ఏ జిల్లాని ఇస్తుంది. కానీ మన సక్సెస్ ఇప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుంది, ఆ సిసిఆర్సి కార్డ్స్ని ఉపయోగించుకొని ఎంతమందికి మనం లోన్ ఇప్పించగలిగాం, క్రాప్ లోన్ ఎంతమందికి ఇప్పించగలిగాం అన్నది అది పెర్ఫార్మెన్స్. అవును కాదా? ఎందుకు కార్డు మనం ఎవరైనా సరే వాళ్ళిద్దరూ కూడా సిసిఆర్సి ప్రకారం ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం సిసిఆర్సి కార్డ్స్ ఇస్తాము. మీరు ఆల్రెడీ 48 to 50% ఆల్రెడీ అచీవ్ చేశారు. సిసిఆర్సి కార్డు 50% అచీవ్ చేశారు.
బట్ నా పాయింట్ ఏంటంటే ఈ సిసిఆర్సి కార్డు తీసుకున్న వాళ్ళు మీరు బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి జాయింట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో మీరు అటెండ్ అయ్యి ఎంపీడీ లెవెల్లో కానీ డివిజన్ లెవెల్లో కానీ అటెండ్ అయ్యి ఎంతమంది బ్యాంకర్స్ మీరు మోటివేట్ చేశారు, ఎంతమంది టెనెంట్ ఫార్మర్స్కి మీరు లోన్ ఇప్పించారు, అదే మీ సక్సెస్. మీ ముందున్నది ఏరియా ఎక్స్పెన్షన్, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడం, సీసీ కార్డ్స్ టార్గెట్. ఆ టార్గెట్లో ప్రధానంగా మీరు చేయాల్సింది ఏమని చెప్పాను, లోనింగ్ అన్నమాట. అది మెయిన్ పారామీటర్. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.